Happy morning, friends. Satish Kuna from Satish Infra. Om Namo Venkateshaya. My typical day starts at 4:30 early in the morning and closes at 11 p.m. in the night. And I follow every day for 30 days. Almost for 30 days, but sometimes ఒక 4-5 days రెస్ట్ తీసుకుంటాను. మొబైల్కి దూరంగా, ఇంటర్నెట్కి దూరంగా, అన్నిటికీ దూరంగా ఉంటాను. సో ఐ సజెస్ట్ అండ్ ఐ ప్రిఫర్ ఎవ్రీ వన్ ఒక వారంలో ఒక రోజు లేకపోతే నెలలో ఒక 4-5 days మొబైల్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే పర్ డే 12 to 14 hours చాలామంది స్పెండ్ చేస్తున్నారు. ఆన్ యావరేజ్గా ఇండియాలో 5 hours 4 hours స్పెండ్ చేస్తున్నారు మొబైల్ని. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో నేను డిజిటల్ డీటాక్స్ని ఫాలో చేస్తాను హెల్తీ హ్యాబిట్స్ కోసము. వీఆర్ ఇన్ టు 40s, రైట్? సో ఇట్స్ బెటర్ ఆల్వేస్ టు మెయింటైన్ సమ్ సర్టెన్ రూల్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, లెట్స్ కమ్ టు ద టాపిక్. నిన్న మనం ఎక్కడైతే ఆపేసామో, ఇండియాకి వచ్చామని చెప్పాను కదా. సో 40 yearsకి యూఎస్ నుంచి రాగానే బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చాను. ఒకటేసారి మనము మల్టిపుల్ బిజినెస్లో దిగాము. ఒక ఎఫ్ఎంసీజీలో జిఎస్కే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం, హార్లిక్స్, బూస్ట్ అండ్ పతాంజలి డిస్ట్రిబ్యూషన్ విత్ మై ఫ్రెండ్ సందీప్ రెడ్డి. అండ్ తర్వాత మెడికల్ ఏజెన్సీలో, కల్వకుర్తిలో మెడికల్ ఏజెన్సీ స్టార్ట్ చేసాం మా బ్రదర్, మా కజిన్ శ్రీనన్న తోటి అండ్ సురేష్ అన్న అండ్ పోల చంద్రకాంత్ అన్నతోటి. నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ సిరీస్ ఆఫ్ రెస్టారెంట్స్ అంటే ఫ్రాంచైజీ తీసుకున్నాం. ఈగల్స్ పిజ్జా అని, ఈగల్ బాయ్స్ పిజ్జా అని ఉండే ఫస్ట్, తర్వాత ఈగల్స్ పిజ్జాగా పేరు మార్చారు బికాస్ ఆఫ్ సమ్ కాపీరైట్ ఇష్యూస్. సో మల్టిపుల్ బిజినెస్ అట్ ఏ టైం సంపాదించిన డబ్బులన్నీ. వన్ మోర్ థింగ్, రియల్ ఎస్టేట్లో ఎప్పటి నుంచో ఉన్నాము నేను అండ్ మా ఫ్రెండ్ ఖలీల్, చెడ్డి దోస్తులం మేము. సో ఏ బిజినెస్ చేసినా చెడ్డి దోస్తులతో చేసిన నేను. సో స్టార్ట్ చేసాము రెస్టారెంట్, రియల్ ఎస్టేట్, మెడికల్ ఏజెన్సీ, ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్. లైఫ్ వాస్ వెరీ కలర్ఫుల్ అండి. ఇప్పటి వరకు 2017 నుంచి వచ్చాము కదా, 2017 ఎండింగ్లో 2021 వరకు చాలా బాగుండే. దెన్ ఆల్ ఆఫ్ సడన్ కరోనా వచ్చింది. కరోనా వల్ల టోటల్ వ్యానిష్, అంటే ఆల్మోస్ట్ ఒక 2 crore లాస్ అయ్యాను పర్సనల్గా. నేను ఒక 2 crore అమెరికాలో సంపాదించిన డబ్బులన్నీ ఎంతో కష్టపడి రూపాయి తినకుండా, తాగకుండా రూపాయి సేవ్ చేసిన డబ్బులన్నీ ఒక్కసారిగా వ్యానిష్ అయిపోయినాయి. 2 crore, ఆల్మోస్ట్ 2 crore. రియల్ ఎస్టేట్లో పెట్టినప్పుడు డబ్బులు పోయినాయి. ఐ విల్ కంటిన్యూ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.